ఒక చిన్న పల్లెటూరిలో అందరూ ప్రేమగా ఉండే ఒక చిన్న కుటుంబం ఉండేది. కానీ ఆ ఇంట్లో ఇద్దరు తోటికోడళ్ళ మధ్య ఒక చిన్న అసూయ పెద్ద సమస్యగా మారబోతుంది అని ఎవరికీ తెలియదు. ఒక కోడలు చాలా మంచిది. మరొక కోడలు ఆమెను అసూయ పడేది. కానీ ఒక రోజు జరిగిన సంఘటన వారి జీవితాన్నే మార్చేసింది. ఆ సంఘటన ఏమిటో, ఆ ఇద్దరు కోడళ్ళు చివరికి ఎలా మారారు, ఇదే మన ఈరోజు కథ. తోటికోడళ్ళు. ఒక పల్లెటూరిలో సుబ్బారావు అనే రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు భార్య లక్ష్మి, చిన్న కొడుకు భార్య రాణి. లక్ష్మి చాలా కష్టపడే అమ్మాయి. ఉదయం లేచి ఇంటి పనులు చేసి పొలానికి కూడా వెళ్ళేది. ఇంట్లో అందరూ ఆమెను చాలా ఇష్టపడేవారు. కానీ రాణి మాత్రం కొంచెం గర్వంగా ఉండేది. ఇంట్లో అందరూ లక్ష్మిని ఎందుకు పొగుడుతున్నారు అని ఆమెకు అసూయ వచ్చేది. ఒకరోజు రాణి తన మనసులో అనుకుంది, లక్ష్మి లేకపోతే ఈ ఇంట్లో నేను పెద్ద కోడలను అవుతాను అని. ఆ రోజు నుంచి రాణి లక్ష్మికి చిన్న చిన్న ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టింది. పనులు కూడా ఎక్కువగా ఆమెపైనే వేసేది. కొన్నిసార్లు అత్తగారికి కూడా తప్పుగా చెప్పేది. కానీ లక్ష్మి మాత్రం ఎప్పుడూ కోపం పెట్టుకోలేదు. నవ్వుతూ తన పనులు చేసుకునేది. ఒకరోజు గ్రామంలో పెద్ద వర్షం పడింది. పొలాల్లో నీరు నిండిపోయింది. సుబ్బారావు పొలంలో పనిచేస్తూ జారి పడిపోయాడు. అది చూసిన లక్ష్మి వెంటనే పరిగెత్తుకు వెళ్ళి అతన్ని ఇంటికి తీసుకువచ్చింది. ఆ రాత్రంతా అతన్ని చూసుకుంది. రాణి కూడా అది చూసింది. ఆమె మొదటిసారి తన తప్పుకు అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత ఇంకో సంఘటన జరిగింది. ఒకరోజు రాణి అడవికి దగ్గరగా కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్ళింది. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద కుక్క ఆమెపై మొరిగింది. రాణి భయంతో ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు అక్కడికి వచ్చిన లక్ష్మి ధైర్యంగా ముందుకు వచ్చి రాణిని కాపాడింది. ఆ రోజు రాణి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. ఆమె లక్ష్మి చేతులు పట్టుకుని చెప్పింది, అక్క, నేను నీకు చాలా అన్యాయం చేశాను, నన్ను క్షమించు అని. లక్ష్మి నవ్వుతూ చెప్పింది, మనమిద్దరం తోటికోడళ్ళం కదా, మనం కలిసే ఉండాలి అని. విన్న అత్తమామలు చాలా సంతోషపడ్డారు. ఆ రోజు నుంచి రాణి పూర్తిగా మారిపోయింది. ఇద్దరు తోటికోడళ్ళు అక్కా చెల్లులా కలిసి ఉన్నారు. ఆ ఇంట్లో గొడవలు లేవు. అందరూ ఆనందంగా కలిసి ఉన్నారు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.